అక్క చెప్పు. ఇగో పండగ తిప్పి తిప్పి కొడితే 3 దినాలు కూడా లేదు. అవును. ఈ కట్టెలు అమ్మి ఎప్పుడు తీస్తారు? ఇంకా పని చేస్తుర్రు, పెయింటింగ్లు వేస్తురుగా. అది 25వ తారీఖు పండుగ 2 రోజుల ముందే మనకి అందజేస్తారంట. ఇక్కడ చూడు, ఈ కట్టెలు, ఈ తడకలు, ఈ కట్టెలు అన్ని వీకేసి మనకు పండుగ ఎప్పుడు 27 తారీఖు కదా, ఆ 27 తారీఖు తీసేస్తారు. మొత్తం 25వ తారీఖు పూర్తి చేసి మనకి అందరికి 27వ తారీఖు మంచిగా నీట్గా గణపయ్యని, మన బొజ్జ గణపయ్యని మనకి దర్శనం ఇప్పిస్తారు అన్నమాట. అప్పుడు వినాయకుడు మంచిగా కనపడతాడు కదా, కట్టెలు అడ్డం లేకపోతే. సూనికి మంచిగా ముద్దుగా కనిపిస్తాడు. కానీ మనం దగ్గర నుంచి రావద్దు, మల్లపాలు వచ్చినప్పుడు గాడికి వెళ్ళి చూద్దాం దేవుడు. అక్క గంట దూరం నుంచి చూడాలి అక్క. గిడికెళ్ళి వస్తే మెడలు పట్టుకున్నాయి కదా మళ్ళా. అయినా దగ్గర రానియర్లే అక్క గంట మందిలా. మరి వినాయకుడిని పూజలు చేసినాక ఎప్పుడు తీసుకుపోతారు? నిమజ్జనంకా తీసుకుపోతారు 10 రోజుల తర్వాత, 11వ రోజున తీసుకుపోతారు. అప్పుడు ఇగో గీడికెళ్ళే తీసుకుపోతారు. గీడికెళ్ళి ఆడ ట్యాంక్ బండ్ ఉంది ఎరికి నానికి హుస్సేన్ సాగర్ అంటారు చూడు, దానిలో వేస్తారు తీసుకుపోయి. ఓ మస్తు పబ్లిక్ వస్తుంది, తక్కువ జనం రారు, మస్తు పబ్లిక్. 7 కిలో అందరు పబ్లిక్ వచ్చి ఈడ మొత్తం వినాయకుడు వెనకంగా పోతారు. బొజ్జగన్ పైన పెద్ద వినాయకుడిని ఎట్లా తీసుకుపోతారు అక్క? క్రేన్లు పెడతారు కావచ్చు. వస్తాయి, పెద్ద పెద్ద క్రేన్లు వస్తుంది. ఈ వినాయకుని తీసుకోవడానికి స్పెషల్ గా ఒక క్రేన్ ఉంటది. ఆ నెంబర్ ఏందో నాకు యాడ్కి వస్తలేదు, కానీ చాలా పెద్ద క్రేన్ ఉంటది తెలుసా అది. దాంతో తీసుకుపోయి ఆడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి